దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్య డైమండ్స్ నుండి. నూతన సంవత్సరంలో, ఇంగ్లీష్ నూతన సంవత్సరంలో ముఖ్యంగా ప్రతి రాశి వారికి జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్న అంశాన్ని మీకు ఎప్పటికప్పుడు దివ్య డైమండ్స్లో గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజర్స్ ఉన్నందువల్ల మీకు అందించడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఈ 1 జనవరి 2024లో మేషరాశి వారికి జాతక ఫలితాలు ఎలా ఉన్నాయంటే, మనం బ్రీఫ్గా చూసినట్టయితే జనవరి నెలలో గ్రహాల యొక్క స్థితి అండ్ జన్మరాశిలో గురుగ్రహ సంచారము మేషరాశి వారికి అనుకూలమైందని చెప్పాలి. ఎందుకంటే గురుగ్రహ సంచారం మేషరాశిలో జరుగుతున్నందువల్ల వీళ్ళకు అనుకూలమైన సమయం చెప్పాలి. అన్ని విధాల యోగకరంగా ఉంటుంది, అన్ని విధాల బాగుంటుంది. వృత్తి ఉద్యోగంలో కూడా అనుకూలత ఏర్పడుతుంది. అండ్ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు కూడా చాలా బాగుంటుంది. సో ఇక బంగారం వెండి వ్యాపారస్తులు కూడా, అండ్ తర్వాత ఈ ఈ ఐరన్ బిజినెస్ చేసే వాళ్ళు కూడా చాలా బాగుంటుంది. సో జన్మత గురు సంతాన విషయంలో అనుకూలంగా ఉన్నందువల్ల ఈ రాశి వారికి కూడా సంతానం గురించి ప్రయత్నించో వాళ్ళకు కూడా సంతానం కావాలనుకునే వారికి కూడా ఇది అనుకూలమైన సమయం అని చెప్పాలి. సో ఈ విధంగా ఓవరాల్గా బాగుందని చెప్పాలి ఎవరికి, మేషరాశి వారికి. అండ్ వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ అన్ని విధాల బాగుంది. ఇకపోతే కొంత మనకు దోషపరంగా కొంచెం ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎప్పటికీ ఎవరికి అన్నీ అనుకూలంగా ఏది ఉండదు. సో ఆ విధంగా ఉన్నప్పుడు ఇక్కడ అండ్ స్త్రీల విషయంలో జెంట్స్ అంటే వైఫ్ కానీ ఇంకెవరైనా కొలీగ్స్ కానీ లేడీస్ విషయంలో జెంట్స్ చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళతో తగువులు వచ్చే అవకాశం ఉంది, వాళ్ళతో ఇంకా కొంచెం డీప్గా గొడవలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యేకించి పురుషులు అండ్ జెంట్స్ లేడీస్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత మైనింగ్ రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు కొంతవరకు ఒడిదుడుకులు ఉంటాయి కాబట్టి మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఈ విధంగా మేషరాశి వారికి జాతక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. అండ్ ఇకపోతే ఇక అనుకూలమైన తేదీలు ఏంటంటే 4, 6, 8, 10. సో వీళ్ళకు డేట్స్ అనుకూలమైన డేట్స్. ఈ తేదీలలో ఏ పనైనా చేయండి, అన్ని విధాల సక్సెస్ ఉంటుంది. ఇక యోగించే గ్రహాలు మాత్రం రవి, కుజుడు, గురు, శని, ఈ గ్రహాలు యోగించే గ్రహాలు. ఇకపోతే ఇక మామూలు జాతకపరంగా రత్నాలు ఇది పెట్టుకోవాలంటే కెంపు కనకపుష్పరామ రత్నాలు పెట్టుకోవాలి. సో ఈ మేషరాశి వాళ్ళకు సూటబుల్ రత్నాలు ఏంటంటే కెంపు కనకపుష్పరామ. సో ఈ విధంగా మేషరాశి వారికి ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఒకటండి, టైం ఎలా ఉన్నా మనం మాత్రము చేయాల్సిన రెమెడీస్ మీదనే ఫోకస్ చేయాలి. ముఖ్యంగా జ్యోతిష్ శాస్త్రంలో కానీ రాశుల ప్రకారంగా కానీ రెమెడీస్ ఏమని అంటే రత్నదానం అనేది ఒకటి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రెమెడీ. కాబట్టి రత్నాన్ని మీరు కరెక్ట్ జాతి రత్నాన్ని పొందే ప్రయత్నం చేయండి. దివ్య డైమండ్స్ ముఖ్య ఉద్దేశమే అది. ఎందుకంటే డూప్లికేట్ రత్నాలు, డూప్లికేట్ రాళ్ళు చాలా విపరీతంగా ఉన్నాయి. కొందరు రకరకాల పద్ధతుల్లో అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటూ అండ్ ఏవేవో రకరకాల పద్ధతుల్లో ప్రకటనలు చేస్తూ ఈ డూప్లికేట్స్ రాళ్ళని అంటగడుతున్నారు. సో డూప్లికేట్స్ రాళ్ళని అంటగట్టడం వల్ల ఎలాంటి జాతక ఫలితాలు రావు కదా, మీరు డబ్బులు పోవడం కాకుండా ఆరోగ్యం కూడా నష్టం అవుతుంది. కాబట్టి రత్నాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మొత్తం జ్యోతిష్ శాస్త్రంలో వన్ అండ్ ఇంపార్టెంట్ రెమెడీ ఏముందంటే ఫస్ట్ ఒక రత్నం పెట్టుకోవడం ఉంది, తర్వాత పూజలు జపతపాలు ఉంటాయి. సో ఆ విధంగా రత్నం పెట్టుకోవాల్సింది ఎంత ఇంపార్టెంట్ రోల్ అయిపోయిందంటే ఇక్కడ రత్నాన్ని నిజంగా మీకు ఆ యోగం ఉంటేనే కానీ మీరు పెట్టుకోలేకపోతారు. సో ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఒక జమాలజిస్ట్గా ప్రాక్టికల్గా ఎన్నో రత్నాలను పరీక్ష చేస్తున్నాం కాబట్టి మీకు 80%, 90% డూప్లికేట్స్ ఇప్పుడు మార్కెట్లో పెరుగుతూనే ఉన్నాయి. రోజు ఒక డూప్లికేట్ స్టోన్ వస్తుంది. దాన్ని కనుక్కోవడం కోసం అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్స్ వస్తున్నాయి. సో అంతే అలాగా అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్ వచ్చిన తర్వాత ఇంకో డూప్లికేట్ కొత్తది పుట్టుకొస్తుంది. ఎవ్రీ 15 days కల్లా పుట్టుకొస్తున్నాయి. పుట్టుకురావడం ముఖ్య కారణం ఏంటంటే రత్నాలు విలువైనవి. సో చాలామంది ఇప్పుడు బ్యాంకాక్ లాంటి దేశంలో వందలాది ఈ డూప్లికేట్స్ రాళ్ళను తయారు చేసే కంపెనీలు చాలా వచ్చేసాయి. సో ఇప్పుడు చాలామంది కొందరు ఇండియా నుండి ఎంతమంది వాళ్ళు ఇంపోర్ట్ చేస్తున్నారు తెలుసా అండి రంగురాళ్ళను. చాలామంది, కొన్ని లక్షల మంది, కొన్ని క్వింటాల ఈ రంగురాళ్ళు వస్తున్నాయి. సో ఇలా వచ్చిన ఎక్కడ పోవాలి? మన దేశ జనాభా కూడా ఇప్పుడు అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే చాలామంది రేటు తక్కువ ఉంది కదా దాన్ని కంపేరింగ్ చేయడం వల్లనే ఈ డూప్లికేట్ రాళ్ళకు విక్టిమ్ అవుతున్నారు. అండ్ ఎప్పుడైతే విక్టిమ్ అవుతున్నారో దీనికి డిమాండ్ పెరుగుతుందో ఈక్వల్గా అలా అంతకంటే డబుల్ రెట్టింపు స్థాయిలో దిగుమతి అవుతున్నాయి ఈ రంగురాళ్ళు, మ్యాన్మేడ్ స్టోన్స్. కాబట్టి ముఖ్యంగా నేను ఒకటే చెప్పేది ఏంటంటే నిజంగా రత్నము మానవాళికి లాభం చేస్తుంది. అది శాస్త్ర ప్రకారంగాను, సైంటిఫిక్గాను, లాజికల్గాను. అందుకే రత్నాలు అమూల్యమని అంటారు.
ప్రపంచవ్యాప్తంగా కొన్ని రత్నాలు లక్షల కోట్లలో ఉంటాయి. అలాంటి రత్నాలు ఆక్షన్లు అమ్ముడుపోతాయి. సో ఈ రత్నాలకి ఇంత చరిత్ర, ఇంత పవర్స్ ఉన్నాయి. ఇలాంటి రత్నాలు ఇంత మనిషిని మార్చే శక్తి, జాతకరీత్యా మాత్రం అదృష్టాన్ని ప్రభావితం రత్నాలు చేస్తాయి. అలాంటి శక్తి రత్నాలకు ఉన్నప్పుడు మనం రత్నాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోకపోయినా ఎట్లా నమ్మాలి, ఎవరు నమ్మాలి అనే విషయాలు మీరు తెలుసుకోలేకపోతే ఖచ్చితంగా ఇంత శాతం వైడ్గా డూప్లికేట్స్ ఉన్నప్పుడు అవే డూప్లికేట్ మన చేతికి అందుతాయి. అలా చేతికి అందినప్పుడు మన డబ్బులు పోవడమే కాకుండా ఆరోగ్యం కూడా పోతుందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ ల్యాబొరేటరీస్ డిక్లేర్ చేశాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ రత్నాల విషయంలో ఏ డౌట్ ఉన్నా మీరు దివ్య డైమండ్స్ సంప్రదించవచ్చు. హైదరాబాద్లోని 3 బ్రాంచ్లు ఉన్నాయి. బేగంపేట్, కూకట్పల్లి, మాదాపూర్ హెడ్ ఆఫీస్ అండి. అండ్ నో హాలిడే ఎట్ మాదాపూర్. అండ్ హెడ్ ఆఫీస్ కాబట్టి మోర్ ఫెసిలిటీస్ ఉంటాయి. టెస్టింగ్ విధానం లాంటిది మిగతా బ్రాంచ్ల్లో లేదు, మాదాపూర్లోనే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ టీమ్ ఆఫ్ జమాలజిస్టులు కావాలి కాబట్టి జమాలజిస్ట్ మాత్రమే అండ్ టెస్టింగ్ చేయాలి. అదే మిగతా బ్రాంచుల్లో సేల్స్ మెన్ ఉంటారు. సో వాళ్ళకు జమాలజీ చదివినా చదవకపోయినా ఒక జమాలజిస్ట్ రత్నాన్ని టెస్ట్ చేసి అది ఒకవేళ షోరూంలో పెట్టినట్టయితే దాన్ని అంతవరకు బేస్డ్ ఆన్ దట్ సర్టిఫికేట్ సేల్స్ మెన్ కెన్ డూ ద సేల్స్. బట్ నో నీట్ టెస్టింగ్ చేయాలంటే అగైన్ జమాలజిస్టే కావాల్సి ఉంటుంది. సో రత్నాల విషయంలో ఇంత గొప్ప డీప్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఎక్కడ రత్నాల ప్రస్తావన వచ్చినా మీరు బాగా తెలుసుకొని కొనుక్కుంటేనే మీకు జాతక ఫలితాలు అందుతాయండి.